అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాడేరు డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు స్థానిక ఉపాధ్యాయులు ఈ ర్యాలీని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుండి ప్లాస్టిక్ నిషేధం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అల్లూరి ఏజెన్సీ వ్యాప్తంగా మొదలవుతోంది నేపథ్యంలో స్థానికంగా ఉన్న వర్తకులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ప్రజలకు కానీ అవగాహన కల్పించే విధంగా స్థానిక సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, విద్యార్థులు కానీ అవగాహన ర్యాలీలు నిర్వహించాలని పిలుపు మేరకు శుక్రవారం ఈ ర్యాలీని నిర్వహించామని చెప్పి ఉపాధ్యాయులు, సంబంధిత శాఖ అధికారులు తెలియజేశారు. అయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పాడేరు పట్టణంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పూర్తి స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తామని, 2 లీటర్ల వాటర్ బాటిల్తో మాత్రమే పర్యాటకులు ఏజెన్సీలోకి అడుగు పెట్టాలనే నిషేధాజ్ఞలు కూడా ఇక్కడ విధించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులతో పాటు వివిధ విద్యాశాఖలు, ఉపాధ్యాయులు స్థానిక ప్రజలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ మాట్లాడుతున్నారు. జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ ని కాన్ఫరెన్స్ లో వారు మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జిల్లాలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, దానికి సంబంధించి ప్రజల్లో అటెన్షన్ తీసుకురావడం కోసం ప్రతి డిపార్ట్మెంట్ వారు ప్రజలకి తెలియజేయాల్సిందిగా కోరడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ అందరం కలిసి ఈరోజు ఈ పబ్లిక్ ర్యాలీ చేస్తున్నాము. ఈ పబ్లిక్ ర్యాలీ వల్ల పాడేరు పట్టణంలో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచన వాళ్ళందరూ రావడం కోసం ఈ పబ్లిక్ అటెన్షన్ కోసం చేస్తున్నాము. ఆ విధంగా మీడియా వారి ద్వారా కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ సందేశాన్ని ప్రజలకు తీసుకువలసిందిగా కలెక్టర్ గారి ద్వారా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. సార్, ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల మన చాలా అంతరించిపోతుంది. సో ప్లాస్టిక్ వాడినప్పుడు భూమే ఉండదు. ప్లాస్టిక్ నిషేధించాలనేసి మేము ర్యాలీ చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం వారి ఈ విషయాన్ని గ్రహించి ప్లాస్టిక్ ని నిషేధించాల్సిందిగా కోరుకుంటున్నాం. మధ్య హేమావతి, మేము పాడే డిగ్రీ కాలేజ్ నుంచి వస్తున్నాము. ప్లాస్టిక్ వాడడం బట్టి మన ఎత్తులోని డీకంపోజ్ అవ్వక మన ఎత్తులోని ఎర్త్ క్వేక్స్ అలాంటివి వస్తుంటాయి. అందుకే అందరూ ప్లాస్టిక్ వాడడం తగ్గించారు.